ఫ్యామిలీలందరూ బీజేపీ సపోర్టే. కానీ ఐ డోంట్ గివ్ అప్. పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? యాంటీ హిందూస్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అది ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే బాధ్యత ప్రజలకు ఉంది. మేము చేస్తూనే ఉంటాము. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు, రిలీజియన్స్ కోసం కాదు, సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకుని తర్వాత వచ్చి మాట్లాడురి. నరేంద్ర మోడీ, this is for you, shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Wangchuk away? Sonam Wangchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కాదా? ఏమంటారు? అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి, పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ఇన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 25 days పైలనే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయిన నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా? మళ్ళా తేలేం కదా. స్టూడెంట్స్ కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్ కూడా ప్లీజ్ మీరంతా డిస్ట్రాక్ట్ అయిపోకండి. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్ని పార్టీస్ వచ్చి. నేను కేటీఆర్ కి అగేన్స్ట్ కాదు, బట్ దిస్ ఇస్ అబౌట్ స్టూడెంట్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీలందరూ బీజేపీ సపోర్టే. కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు. ఏమైంది? పేపర్ లీక్ అయింది. అది మనము ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము. దీన్ని గలీజ్ చేయకండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ రైట్. అండ్ కేటీఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు. దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్. అండ్ సోనం వాంగ్చుక్ అంటున్నారు కదా, ఆయన టెర్రరిస్ట్, బీజేపీ కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే, ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకు రా భయ్? మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే, అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. మీరు ఏం బిక్తున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకుని తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్గా చదవండి అంటే అంత డీప్గా చదవాల్సిన అవసరం లేదే బాయ్. ఇది బేసిక్ రైట్ కదా. బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక? అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా. అవునా కాదా? ప్లీజ్, ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్ గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏదో గుర్తు పెట్టుకుందాం. అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన పర్పస్ కి స్టిక్ అయ్యి మన రైట్స్ ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్, ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. థ్యాంక్ యూ. వి వాన్. అండ్ ప్రధాన్ టు అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకే ఇది. ప్లీజ్ రిజైన్. థ్యాంక్ యూ ఆకర్షిత. యాంటీ నేషనల్స్ అనేసి అంటున్నారు. యాంటీ నేషనల్స్ అంటే ఎవరు? దేశ ద్రోహులు. మా రైట్ కోసం, మా ఫండమెంటల్ రైట్ కోసం మేము పోరాడుతున్నాము. అది కూడా మేము ఓటేసి మేము నమ్ముకున్న నాయకులని
అకౌంటబుల్గా ఉండండి. మీరు చేసే పనులకి రెస్పాన్సిబుల్గా ఉండండి. మీరు చేసే పనులకని క్వశ్చన్ చేస్తే అది యాంటీ నేషనలిజం ఎట్లా అవుతుంది? అది ప్యూర్ డెమోక్రసీ అవుతుంది. డెమోక్రసీకి యాంటీ నేషనలిజం కి తేడా తెలుసుకొని యాంటీ నేషనలిస్ట్ అనండి ఫస్ట్ మీరు. అండ్ యాంటీ హిందూస్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అది ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే బాధ్యత ప్రజలకు ఉంది. మేము చేస్తూనే ఉంటాము. సిస్టమ్ ప్రాపర్ గా ఉండే అంతవరకు, గవర్నెన్స్ ప్రాపర్ గా అయ్యే అంతవరకు. అండ్ సెంట్రల్ లో బీజేపీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కాబట్టి డెఫినెట్ గా బీజేపీని క్వశ్చన్ చేస్తున్నందుకు యాంటీ హిందూ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ ఉండే రిలీజన్ ఇస్ డిఫరెంట్, politics is different. Religion is personal beliefs, politics is a societal governance. దానికి తేడా తెలుసుకొని మాట్లాడండి. యాంటీ హిందూస్ అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి రిలీజియన్ కి వాళ్ళకి స్ట్రాంగ్ లాయల్టీ లేదా ఒక పార్టీ మధ్యలో నిల్చొని ఈ రిలీజియన్ ని కాపాడతా అంటేనే నడుస్తుందా? అంత ఇన్ఫ్లుయెన్షియల్ మైండ్సా మీరందరూ? మీ రిలీజియన్ కోసం మీరు నిలబడలేరా? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాల్సింది స్టేట్ సరిగ్గా నడవనప్పుడు, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు. రిలీజియన్స్ కోసం కాదు. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్. అవి రెండింటిని వేరుగా చూసి మన నాయకుల్ని ఎన్నుకున్న రోజు మన బతుకులు బాగుపడతాయి. అది తెలుసుకోండి ఫస్ట్. క్యాస్ట్ ని బట్టి, రిలీజియన్ ని బట్టి వీళ్ళు నా కులముడు, వీడు నా రిలీజియనుడు, నేను ఈయనకు ఓటేస్తే మా కులం బాగుపడుతుంది, మా రిలీజియన్ బాగుపడుతుంది అనుకున్న రోజులు అట్లాంటి ఓట్లు వేసే వాళ్ళ బతుకులు మారవు, మా బతుకులు మారనివ్వరు. ఇది మార్చుకోండి ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం నీట్ పేపర్ లీక్స్ విషయం కాదు. మళ్ళీ చెప్తున్నాం. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెట్ అయ్యేంత వరకు మా జెన్జీ అండ్ each and every other students, each and every one, we will protest, we will keep on doing the protest because education is our fundamental right. We will fight for our fundamental rights no matter whatever happens. And ingokati, ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు ఫాల్స్ కేసులు పెట్టి బుక్కలలో పెడతారా? పెట్టండి. ఒక్కరిని పెడతారు, ఇద్దరిని పెడతారు, మా తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు, ఆ తర్వాత సపోర్ట్ ఇంకొకరు వస్తారు. అందరినీ తీసుకుపోయి మీరు బొక్కలు పెట్టిన తర్వాత మా రక్తమే ఇట్లుంటే మమ్మల్ని అన్న మా తల్లిదండ్రుల రక్తం ఎట్లుంటుంది? పిల్లల్ని తీసుకుపోయి ఫాల్స్ కేసులు పెట్టి మీరు బొక్కలలో పెట్టుంచితే మా తల్లిదండ్రులు ఊరుకుంటారా? తల్లిదండ్రులు కూడా దిగుతారు ప్రొటెస్ట్లకి. దేశం ప్రొటెస్ట్లో దిగిన తర్వాత ప్రాపర్ గవర్నెన్స్ కోసం ఒక్కడివి సెంట్రల్లో కూర్చొని ఏం చేస్తావు? You have to be accountable for that. సెంట్రల్లో నిల్చోవడం కాదు, ప్రజల ఓట్లని దోచుకొని సెంట్రల్లో నిల్చోవడం కాదు. ఆ ప్రజలకి మళ్ళీ నమ్మకం కలిగి మళ్ళీ ఓటేయించుకునేలాగా పని చేసి చూపించండి. రెస్పాన్సిబుల్ గా పని చేయండి. మీరు చేసే పనులకి అకౌంటబుల్ గా ఉండండి. కంప్లీట్ జెన్సీకి ఈ పాలిటిక్స్ పైన, పొలిటికల్ లీడర్స్ పైన నమ్మకం పోయేలాగా చేసుకోకండి. బికాస్ వీ లుక్ అప్ టు యూ. మేము మిమ్మల్ని నమ్ముకొని మేము ఓటేసినాము. మేము మీ స్టేజ్ వరకు రాలేకనే కదా మా వాయిస్ మీరు మాట్లాడతారనేసి, మా కళలు మీరు తీరుస్తారనేసి, మా ఓట్ల రూపంలో మిమ్మల్ని నిలబెట్టుకుంటుండే మీరు you keep on failing us every time we vote, you keep on failing us. So నేను చెప్పేది ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ అండ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని మనకి ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. కానీ ఇట్ షుడ్ బి అమెండెడ్ ఇంటూ ఫ్రీ, కంపల్సరీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్. బికాస్ ఇదొక్కటి నీట్ పేపర్ లీక్స్ ప్రాబ్లం కాదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుండి ఫెయిల్ అవుతూ వస్తుంది. గ్రౌండ్ లెవెల్ నుండి స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న పరిస్థితులు చూడండి. గవర్నమెంట్ కాలేజెస్ చూడండి, ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ, లెక్చరర్స్ సరిగ్గా ఉండరు, పాఠాలు సరిగ్గా చెప్పరు. ఆ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు మీరు 10th బోర్డ్ ఎగ్జామ్స్ అని అడిగితే? గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని నేను నా సొంతంగా అడిగినప్పుడు వాళ్ళ నుండి వచ్చేది ఒకటే జవాబు, ఏముంది మాకు చిట్ ఇప్పిస్తారు, పాస్ చేస్తారు, మేము పాస్ అయిపోతాం అంతే, అంతకు మించి ఆన్సర్ లేదు. ఒక స్టూడెంట్ చిట్ ఇప్పిస్తారని నమ్మకం పెట్టుకొని పాస్ అయిపోతాం అనేసి అంటుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది? అసలు స్కూల్లో ఉన్న టీచర్స్ ఏం చేస్తున్నారు? ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తున్నది? పిల్లలు పాస్ అవ్వడానికి కూడా సరిపోయే అంత నాలెడ్జ్ ఇవ్వలేనప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టే.
ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. అండ్ మేము ప్రొటెస్ట్లు చేస్తున్నందుకు, సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నందుకు యాంటీ నేషనల్స్ అనేసి అంటున్నారు. యాంటీ నేషనల్స్ అంటే ఎవరు? యాంటీ నేషనల్స్ అనేసి అంటున్నారు. యాంటీ నేషనల్స్ అంటే ఎవరు? దేశ ద్రోహులు. మా రైట్ కోసం, మా ఫండమెంటల్ రైట్ కోసం మేము పోరాడుతున్నాము. అది కూడా మేము ఓటేసి మేము నమ్ముకున్న నాయకులని అకౌంటబుల్గా ఉండండి. మీరు చేసే పనులకి రెస్పాన్సిబుల్గా ఉండండి. మీరు చేసే పనులకని క్వశ్చన్ చేస్తే అది యాంటీ నేషనలిజం ఎట్లా అవుతుంది? అది ప్యూర్ డెమోక్రసీ అవుతుంది. డెమోక్రసీకి యాంటీ నేషనలిజంకి తేడా తెలుసుకొని యాంటీ నేషనలిస్ట్ అనండి ఫస్ట్ మీరు. అండ్ యాంటీ హిందూస్ అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్లో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అది ఎడ్యుకేషన్ సిస్టమే కానివ్వండి, ఇంకేదన్నా కానివ్వండి, సిస్టమ్ ఫెయిల్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే బాధ్యత ప్రజలకు ఉంది. మేము చేస్తూనే ఉంటాము. సిస్టమ్ ప్రాపర్ గా ఉండే అంతవరకు, గవర్నెన్స్ ప్రాపర్ గా అయ్యే అంతవరకు.